ఎన్ని రోజులు సింగిల్ లైఫ్ బెటర్ అని భావించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో ఒక అమ్మాయితో మింగిల్ కానున్నాడా? ఇన్ని రోజులకు రాహుల్ గాంధీకి పెళ్లి చేసుకోవాలని ఆశ పుట్టిందా? అమ్మ నాయనమ్మ లాంటి క్వాలిటీస్ ఉన్న అందమైన అమ్మాయి దొరికిందా? దీంతో ఇక రాహుల్ గాంధీ బ్యాచులర్ లైఫ్కి గుడ్ బై చెప్పనున్నారా? మరి రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోబోయే ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరు? రాహుల్ మనసును ఎలా దోచుకుంది? రిటైర్మెంట్ వయసులో పెళ్లి చేసుకోవాలన్న కోరిక రాహుల్కి ఎందుకు వచ్చింది? ఒక బ్యాచులర్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్లో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తరచుగా వార్తల్లో ఉంటుంది. మరోవైపు వీరి బాటలోనే దేశ రాజకీయాల్లో కూడా 54 పాలబుగ్గల రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన కూడా ట్రెండింగ్లో ఉంటుంది. ఆయనను ఇప్పటికే పలు సమావేశాలు, వేదికలపై ఎప్పుడూ మీ పెళ్లంటూ కార్యకర్తలు అడిగిన సందర్భాలు ఎక్కువే. ఈ క్రమంలో ఒక వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అతి తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, సోలాపూర్ ఎంపీ ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాహుల్ ఫ్యామిలీ పెళ్లి ఎలా చేయాలి, ముఖేష్ అంబానీ కంటే గ్రాండ్ గా రాహుల్ పెళ్లి ఉండాలని కూడా చర్చించుకుంటున్నారట. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం పెళ్లెక్కడైతే ఏర్పాటు బాగా చేయగలమో కూడా చర్చించుకుంటున్నారట. ఈ వార్త ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్న ప్రణీతి షిండే ఎవరా అంటూ కూడా నెటిజన్లు గూగుల్లో తెగ వెతుకుతున్నారట. ప్రధాని మోదీ సైతం ఒకంత షాక్ తినేలా ఆమె బ్యాక్గ్రౌండ్ ఉందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఎట్టకేలకు రాహుల్ గాంధీ తొందరలోనే ఒక ఇంటివాడవుతున్నారట. ఆయన సోలాపూర్ ఎంపీ ప్రణీతి షిండేను పెళ్లి చేసుకోబోతున్నారట. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండే ఇటీవల భారత్ జోడో యాత్రలో సైతం మహారాష్ట్రలో చేతితో చేయి వేసుకొని రాహుల్ ప్రణీతిలు చాలా క్లోజ్ గా కనిపించారు. దీంతో అప్పట్లోనే వీరిద్దరి మధ్య సంథింగ్ అంటూ రూమర్స్ ప్రస్తుతం హల్చల్ చేశాయి. మరోవైపు ఇటీవల రాహుల్ ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశాక ప్రణీతి షిండే రాహుల్ ను ప్రత్యేకంగా విష్ చేశారు. దీంతో తొందరలోనే తమ 54 పాలబుగ్గల నేత ఒక ఇంటి వాడవుతున్నాడని కూడా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారట. మరోవైపు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా ఆయన పెళ్లి ప్రస్తావన మాత్రం హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే రాహుల్ గాంధీ పెళ్లి వార్తల్లో నిజముందా అబద్ధముందా అనేది కమెంట్స్ ద్వారా తెలపండి. ఒకవేళ పెళ్లి వార్త వాస్తవమే అయితే వీరి జంట ఎలా ఉండనుందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.